మన తిరుమల శ్రీవారి ఆలయం అయితే సెప్టెంబర్ 7th ఆఫ్టర్నూన్ 3:30 నుంచి సెప్టెంబర్ 8th మార్నింగ్ 3 AM వరకు అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే చంద్రగ్రహణం అయితే ఉందన్నమాట. సో దానివల్ల స్వామివారి ఆలయం అయితే క్లోజ్ చేస్తున్నారు. ఈ చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే టైం వచ్చి సెప్టెంబర్ 7th నైట్ 9:50 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1:30 AM వరకు అయితే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా అయితే 7వ తేదీ 8వ తేదీ అయితే ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ కానీ విఐపి లెటర్స్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే 8వ తేదీ అయితే ప్రోటోకాల్ కి సంబంధించిన వ్యక్తులకైతే దర్శనం అయితే ఉంటుంది. అదే విధంగా 7వ తేదీ శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్స్ సమయం అయితే మార్చారన్నమాట. మధ్యాహ్నం 1 గంటకైతే మార్చారు. అలానే స్వామివారి ఆలయంతో పాటు వెంగమాంబ అన్నదానం క్యాంటీన్ అయితే క్లోజ్ చేస్తారు. అది సెప్టెంబర్ 3 PM నుండి నెక్స్ట్ డే 8:30 AM వరకు అయితే. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఫ్రీ దర్శనం కోసం వేచి ఉండాల్సిన భక్తులు క్యూ లైన్ కూడా 1 PM నుంచి అయితే నెక్స్ట్ డే 6 AM వరకు అయితే క్లోజ్ చేస్తారు. అలానే కొండ కింద ఉన్న తిరుపతిలో ఉన్న ఆలయాలు కూడా 7వ తేదీ 2 PM కి అయితే క్లోజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఎవరైనా తిరుమలకి రావాలి అనుకున్న వాళ్ళైతే ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని అయితే రాండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరిన్ని తిరుమల తిరుపతి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.